శివరాత్రి జాతర సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి కళ్యాణం జాతర మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్ పల్లి కొండారెడ్డి తెలిపారు. ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం రోజున శ్రీ బుగ్గ రాజరాజేశ్వర వారి కళ్యాణం జాతర నిర్వహిస్తామని, అందులో భాగంగా ఆలయం చుట్టూ పరిసరాలను శుభ్రం చేసి విద్యుత్ దీపాలను అమర్చామని అన్నారు. ఆలయానికి సంబంధించిన పెయింటింగ్ పనులు కూడా పూర్తి చేశామని, వచ్చే భక్తులకు త్రాగునీటి సౌకర్యం, కళ్యాణం జరిగే చోట చలవ పందిళ్లు వేశామని తెలిపారు. శనివారం రోజున శోభయాత్ర, ఆదివారం రోజున స్వామివారి కళ్యాణం, సోమవారం రోజున జాతర, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి జాతరకు విరాళాలు అందించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి జాతర కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని కోరారు. రుద్రంగి గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు, శివభక్తులకు అందరికీ రేపు అనగా శనివారం రోజున బుగ్గరాజేశ్వరుని శోభయాత్ర జరపబడును. మర్నాడు స్వామివారి కళ్యాణం జరపబడును. సోమవారం నాడు జాతర జరపబడును. అందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భరించిన దాతలకు నా ధన్యవాదాలు. బుగ్గ రాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవం ఏర్పాటు చేయబడింది. అందుకనే రేపు శనివారం అనగా 6:30కు అక్కడి నుంచి బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆధ్వర్యం నుంచి అలంకరణ చేసుకొని మరి మార్కెట్ యార్డు దగ్గరికి రాగలదు. 9 గంటల నుండి శోభయాత్ర ఏర్పాటు చేయబడ్డది. అంతేకాకుండా తెల్లారి ఆదివారం రోజున మహాశివరాత్రి రంగరంగ వైభవంగా జరపబడింది. మళ్ళీ సోమవారం రోజున అన్నదానం ప్లస్ జాతర కలుగును. ఇట్టి కార్యక్రమంలో అధిక సంఖ్యలో సభ్యులు కానీ, పెద్ద మనుషులు కానీ, అన్ని కుల సంఘాల మహిళా సంఘాల అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ ఆహ్వానం. ఈ ఒక్క కార్యక్రమానికి విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా పెద్ద మనుషులు కానీ, ఇతర మన ప్రముఖులు కానీ మాకు ఒక దాతలు ఇచ్చిన వాళ్ళు కూడా అందరికీ ఓం నమః శివాయ. నాకు ఒక